హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మదర్స్ డే స్పెషల్ పొంగలి చేసేద్దామండి. స్పెషల్ స్వీట్ ఇదైతే బెల్లం పొడితో చేశాను. ఈ బెల్లం పొడి అయితే చాలా రుచిగా ఉంది. ఇదేనండి దీనికి స్పెషల్ అట్రాక్షన్. ఈ బెల్లం పొడి అయితే చాలా తియ్యగా ఎంతో బాగుంది. థిక్నెస్ వచ్చేసింది స్వీట్కి. తినేటప్పుడైతే ఇంకా మళ్ళీ చేయాలనిపించింది. మళ్ళీ ఇంకా 2 డేస్ ఆగిన తర్వాత మళ్ళీ చేసేద్దాం అనుకుంటున్నాను. అంత బాగా వచ్చింది. స్వీట్ అయితే చాలా బాగుంది. మన పాతకాలం నాటిదే ఇది పొంగలి. మన అమ్మ వాళ్ళు చేసే ఈ పొంగలిని మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే చేయండి. అమ్మ నాన్నలకి ఇంకా రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు చెప్పిన మాట వినండి. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యండి. వాళ్ళ ఆశీర్వచనాలు ఎప్పుడు మనతో ఉండాలండి. ముందు మనకు మ్యారేజ్ అయినా కూడా మన అమ్మ నాన్నల్ని మనం మర్చిపోకూడదండి. అది గుర్తుంచుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మన అమ్మ నాన్నకే ఇవ్వాలండి. తర్వాత ఎవరైనా ఫ్యూచర్లో ఎవరైనా వస్తే మ్యారేజ్ చేసుకుంటే కనుక మీరు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ముందు పేరెంట్స్కి అయితే ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇంకా చెప్పాల్సింది ఇంతే. మళ్ళీ ఇంకా ఎక్కువ చెబితే నీతులు చెబుతుంది అది ఇది అనుకుంటారు. ఎందుకని ఎక్కువ చెప్పడం లేదు. ముందు పేరెంట్స్కి అయితే రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు చెప్పింది వినండి. ఆ ఎమోషనల్ డైలాగులు ఇవన్నీ చెప్పడం, వాళ్ళకి కిసెస్ చేయడం, వాళ్ళకి శారీ కొనిపెట్టడం ఇవన్నీ వేస్ట్ అండి. వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళు చెప్పిన విధానాన్ని గౌరవించి వాళ్ళ అడుగుజాడల్లో నడిస్తే అంతే చాలు. అదే మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అదేనండి. ఇంకా చూడండి, పొంగల్ అయితే రెడీ అవుతుంది. మా అమ్మ చెప్పినట్టు ఎలా ఉందో అలాగే చేసేసాను. సేమ్ టు సేమ్ చాలా బాగా వచ్చేసింది స్వీట్ అయితే. ఇంకా క్యాషూ నట్స్, ఇంకా బాదం, ఇంకా కిస్మిస్, ఇంకా ఘీ అయితే యాడ్ చేయలేదు. ఇంకా దీనికి మిల్క్ యాడ్ చేయడం వల్ల ఇంకా సూపర్ టేస్ట్ వచ్చేసింది. ఇంకా ఎక్కువ శ్రమ లేకుండా చేసే ఐటమ్ ఈ పొంగలి అయితే బియ్యంతో చేసి జీరా రైస్తో చేశానండి. చాలా బాగుంది. సూపర్ టేస్ట్గా ఉంది. ట్రై చేస్తూ ఉండండి. నా వీడియోని లైక్ చేయండి.